welcome Navya Harini from I2 to give Ekapatra Vinayam. Sound! నేనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా చెప్పడం ఎందుకు, చూసేద్దాం. నా వల్ల ఎందుకు కాదు, హరికథలు చెప్పేయంటే నేను చేసి చూపిస్తా. నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట సావిత్రి. ఆ అమ్మాయిని చూడండి, ఆ ఎర్రవని అమ్మాయి. ఇంత దూరం నుంచి కూడా చక్కగా అభినయాలు కనపడుతున్నాయి. నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. అమ్మాయి, ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు. సరేనా? సరే అండి. లిజరన్ ఎక్కడప్పా? అది బాటిల్ పగిలిపోయింది. బుద్ధుందా? బాటిల్ పగిలిపోవటం ఏంటి? నీ వల్ల ఈ రోజు ప్యాకప్ అవుతుంది సంగీతం. ఎందుకండి, ఇప్పుడే చేద్దాం. ఎలా అమ్మాయి, కన్నీళ్ళు రావాలి కదా. వస్తాయండి. ఎలా వస్తాయి? రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. ఎన్ని కన్నీటి పొట్లు? ఎన్నంటే అన్ని వస్తాయా? సరే, 2. రెడీనా? సౌండ్, కెమెరా, యాక్షన్. జీవించున్నది ఈ విరహములో, ఈ నిరాశలో, నీ కోసమే జీవించున్నది. తెలుగు సినిమా, తమిళ సినిమా ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అదెలా చెప్పును. ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? నిన్ను వివాహం చేసుకుంటున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు మరి? నేను కదా ఏడవాలి. నాకు అవమానం జరిగింది, దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇదే. ఎందుకండి ఇలా ఉన్నారు? బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. మహానటివి కదా, నీతో తాగడానికి నేను సరిపోనులే. ఆకాశ వీధిలో అందాల జాబిలి, అనగనగా ఒక మహానటి. చూడండి, మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది. మిమ్మల్ని అందరినీ మరొకసారి తప్పకుండా కలుసుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.